అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి, గ్రహించుకోవడానికి, ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమును ధ్యానించుకుందారు. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనములు నాకు కలిగెను. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన, కృప కలిగిన మా యొక్క అతి పరిశుద్ధుడగు యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణుతులు, వినుతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం నాయన. యెహెజ్కేలు గారి గురించి నేర్చుకోవడానికి దైవాత్మ తండ్రి గారిని, నాయన పరిశుద్ధాత్మ తండ్రి గారిని మాలో ఉంచండి, మాతో ఉంచండి. వాక్యములో నాయన మేము నేర్చుకోవలసిన, గైకొనవలసిన నీ నీతిని, నీ దీన మనస్సును, నీ సాత్వికమును, నీ సమాధానమును మీరు మాకు నేర్పించుమని, మాకు నీ మాటను వినిపించుకొని ఓర్పు సహనములను మాకు అందించి, వినుట వలన విశ్వాసము అన్న వాక్యమును మా యొక్క బ్రతుకులో రుజువుపరిచి మీరే మహిమను పొందుమని వాక్యనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడుకు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, మేలులు, ఉపకారాలు ప్రభు మెండుగా నిండుగా అనుగ్రహింపచేస్తూ సమస్త అపకారాలు తొలగిస్తూ ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో బైబిలు గ్రంథములో ఉన్నటువంటి ప్రవక్తల్లో దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ఆత్మీయ వరములను, ఆత్మవశమును పొందుకున్న ప్రవక్త బైబిలు గ్రంథములో మనము చూడగలిగితే గనక పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క యెహెజ్కేలు గారు మనకు కనబడతారు. దేవుని యొక్క వాక్య క్రమము ప్రకారమును, చరిత్ర ప్రకారమును జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఈ యొక్క యెహెజ్కేలు గారు బూజు కుమారుడైనటువంటి, మరి ఆయన యాజకుడు అన్నమాట. ఆ యాజకుని కుమారుడే ఈ యొక్క యెహెజ్కేలు గారు. బూజు అనగా నిర్లక్ష్యము చేయబడినవాడు అని అర్థం. యెహెజ్కేలు అనగా దేవుని శక్తిమంతుడు, లేదంటే గనక దేవుడు బలవంతుడు. ఎందుకు ఈ మాటను మనం గ్రహించుకోవలసిన వారమంటే, బైబిలు గ్రంథంలో పాత నిబంధన గ్రంథములో ప్రాముఖ్యముగా దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క పరలోకపు స్థితిని ఆత్మవశములో ఉండి గ్రహించుకున్న, నేర్చుకున్న, తెలుసుకున్న ప్రవక్త ఎవరు అనిసినంటే ఈ యొక్క యెహెజ్కేలు గారు. దైవ గ్రంథములోని మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే గనక క్రీస్తు పూర్వము 625వ సంవత్సరమున ఈయన అనగా యెహెజ్కేలు గారు యెరూషలేములో పుట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యూదా రాజ్యంలో పుట్టిన ప్రవక్త. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క పిలుపును బట్టి క్రీస్తు పూర్వము 595వ సంవత్సరములో దేవుని యొక్క పనిని ప్రవచించటానికి ప్రవక్తగా ఎన్నుకోబడిన వ్యక్తి. ఎన్నుకోబడిన ప్రవక్త, దేవుని ఏర్పాటులో ఉన్న ప్రవక్త ఈ యొక్క యెహెజ్కేలు గారు. కేబారు నది తీరమున, ఈ యొక్క నదీ తీరము ఏ తీరము అనిసినంటే రాజుల యొక్క రాజకుటుంబము, గనులు కలిగిన కుటుంబము ఉండేవారు. ఈ రాజ కుటుంబంలో యెహోయాకీము కుటుంబపు సంబంధి అయిన మతన్య అనే ఒక కుటుంబ సభ్యుడు ఉండేవారు. ఈ కుటుంబ సభ్యుల యొక్క సమీపంలో ఈయన నివాసము చేయటం అనేది మనం చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటున్న వారం. ఈ యొక్క బూజు కుమారుడైన ఈ యొక్క యెహెజ్కేలు గారు గనుల కుటుంబంలో పుట్టాడు. ఘనమైన కుటుంబంలో పేరు పొందిన యాజకుని కుటుంబంలో
పుట్టినవాడు. ఈయన సాదోకు వంశస్థుడు, అహరోను గోత్రికుడు. అనగా యాజక ధర్మము నిర్వర్తించే, దేవుని ధర్మశాస్త్రమును బోధించగలిగే, దేవుని ధర్మశాస్త్రము ప్రకారము దేవుని మందిరములో దేవుని యొక్క కార్యమును జరిగించగలిగే బోధకుడు, యాజకుడు అయిన వారు ఎవరు అనిసరంటే ఈ యొక్క యెహెజ్కేలు గారు. ఇర్మియా గారు ఏ విధముగా అయితే యాజకుడో ప్రవక్తో, అలాగుననే ఈ యొక్క యెహెజ్కేలు గారు కూడా ఎవరు అనిసరంటే యాజకుడు మరియు దేవుని ఆత్మచేత ప్రవచింపబడిన ప్రవక్త. ఈయన వివాహితుడు. దేవుని యొక్క వాక్య క్రమము ద్వారా జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక నెబుకద్నెజరు కాలములో బబులోను చెరకు కొనుపోవడం అనేది జరిగింది. ఈ యొక్క నెబుకద్నెజరు కాలములో బబులోను చెరకు 3 సార్లు కొనుపోవడం అనేది యూదుల యొక్క చరిత్రలో మనం చూడగలిగిన వారమై ఉన్నాం. నెబుకద్నెజరు 3 సార్లు దండెత్తాడు. 3 సార్లు దండి ఎత్తి దండయాత్ర చేసి దాడి చేసి యెరూషలేములో ఉన్నటువంటి గొప్పవారిని, తెలివైన వారిని, దేవుని ఏర్పాటులో ఉన్న వారిని అక్కడికి తీసుకొని వెళ్ళిపోవడం, అక్కడికి అనగా బబులోను దేశానికి తీసుకొని వెళ్ళిపోవడం అనేది మన వాక్యము ద్వారాను చరిత్ర ద్వారాను మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు పూర్వము 597వ సంవత్సరములో రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును పట్టుకొని రాజైన యెహోయాకీమును అధిపతులను 10,000 మందిని ఏం చేశారంటే చెరపట్టుకొని ఆ యొక్క ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క బబులోను పట్టణములో దేవుడి యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కార్యక్రమమును బట్టి, దేవుని యొక్క ఆత్మవశుడైన యెహెజ్కేలు గారు కూడా ఈ యొక్క మరి నెబుకద్నెజరు గారు 3 సార్లు ఎలాగైతే ఈ యొక్క దాడిని చేసి చెరలోనికి తీసుకుని వెళ్ళారో ఆ యొక్క చరిత్ర మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటిసారి క్రీస్తు పూర్వము 606వ సంవత్సరములో ఈ యొక్క నెబుకద్నెజరు గారు దానియేలు గారి యొక్క స్నేహితులను తీసుకుని వెళ్ళినట్లుగా మనకి కనబడుతుంది. రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక రెండవసారి ఎప్పుడు చెరలోనికి తీసుకుని పోయారని అంటే క్రీస్తు పూర్వము 597వ సంవత్సరములో ఈ మాట కూడా రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయములో మనకి కనబడుతుంది. ఈ రెండవసారి తీసుకుని వెళ్ళినప్పుడే ఎవరు వెళ్ళారని అంటే యెహెజ్కేలు గారు వెళ్ళారు. కుటుంబ సమేతముగా చెరలోని ఉన్న ప్రవక్త ఎవరు అనిసనంటే ఈ యొక్క యెహెజ్కేలు గారు. దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి చూడగలిగితే గనక బబులోను పట్టణములో కాక ఆ రాజ్యములో కేబారు నది దగ్గర అనగా కంకుల గుంట అను అర్థమిచ్చు తెలాబీబు అను చోట కాపురముండే ప్రవక్త ఈయన. కేదారు నది దగ్గర కంకుల గట్టు అని అర్థమిచ్చు తెలాబీబు అను చోట కాపురమున్న వ్యక్తి ఈ యొక్క ప్రవక్త గారు. ఈ కేదారు నది ఇప్పుడు ఏమని పిలుస్తారంటే కాబూర్, లేదంటే గనక నార్కాబారి అని పిలుస్తారు. నార్కాబారి అనగా గొప్ప కాలువ అని అర్థము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే చెరలోనికి వెళ్ళిన తర్వాత రెండవసారి 597వ సంవత్సరము అయితే గనక మూడవసారి క్రీస్తు పూర్వము 586వ సంవత్సర కాలములో ఈ యొక్క యెహెజ్కేలు గారు మరి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కార్యక్రమంను బట్టి మూడవసారి చెరలోనికి ఆ యొక్క నెబుకద్నెజరు కొంతమందిని తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా అక్కడ యెహెజ్కేలు గారు చెరలోనికి వెళ్ళిన తరువాత 11 సంవత్సరాలు దేవుని యొక్క ఏర్పాటు, ప్రజల గురించి దేవుని యొక్క ఆత్మవశములో ఉండి ప్రవచించిన ప్రవక్త ఈ యొక్క యెహెజ్కేలు గారు.
మొదటిసారి క్రీస్తుపూర్వం 606లో దానియేలు గారిని అతని స్నేహితులను, క్రీస్తుపూర్వము 597లో యెహెజ్కేలు గారిని, అలాగున్న క్రీస్తుపూర్వము 586వ సంవత్సరంలో కొద్ది మందిని ఇంకా నెబుకద్నెజరు చెరలోనికి బబులోను దేశానికి తీసుకుని వెళ్ళినట్లుగా చరిత్ర ద్వారా, వాక్యము ద్వారా మనం చూడగలుగుతున్నాం. 11 సంవత్సరాలు ప్రవచించిన ఈ యొక్క యెహెజ్కేలు గారి జీవితంలో మనం చూస్తే గనక చెరలోనికి వెళ్ళిన 5వ సంవత్సరము మొదలుకొని ఈయన ప్రవచించడం ప్రారంభించారు. యెరూషలేము నాశనం అవుతుందనేసి క్రీస్తు ప్రభు యొక్క కార్యక్రమం గురించి ఈయన నాశనము కాకముందు 6 సంవత్సరాల నుంచి దేవుడి యొక్క ప్రవచనాన్ని ప్రవచించిన ప్రవక్త ఎవరు అనిసనంటే మనం చెప్పుకుంటున్న ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గారు చెరలోనికి వెళ్ళిన 5 సంవత్సరాల తర్వాత ప్రవచనం ప్రారంభించారు. దేవుని యొక్క కార్యక్రమంను బట్టి, అనగా దేవుని యొక్క వాక్యంను బట్టి, నువ్వు చరిత్ర బట్టి నువ్వు చూడగలిగితే గనక యెహెజ్కేలు గారు 25వ సంవత్సరాలు వయస్సుండేటప్పుడు చెరలోనికి వెళ్ళారు. 30 సంవత్సరాలు వయస్సుండేటప్పుడు దేవుని పిలుపుని బట్టి ప్రవచించడం ప్రారంభించారు. 52 సంవత్సరాలు అనగా 22 సంవత్సరాలు ఈయన చెరలో ఉండి ప్రభు యొక్క ఆత్మను బట్టి ప్రవచించడం అనేది మనం చరిత్ర ద్వారా, వాక్యము ద్వారా మనం చూడగలుగుతున్నాం. చరిత్రను బట్టి జాగ్రత్తగా చూడగలిగితే కనుక యెహెజ్కేలు గారి యొక్క జీవితంలో ఆత్మీయ జీవితము, ఆత్మీయ స్థితిని నేర్పించిన ప్రవక్తగా ఇర్మియా గారు అనేసి కొందరు యొక్క అభిప్రాయము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసి, యెహెజ్కేలు గారు చెరలోనికి తీసుకోబడినప్పుడే ఇర్మియా గారు యెరూషలేములో 30 సంవత్సరాలు ప్రవక్తగా పనిచేసినట్లుగా చరిత్రను బట్టి, వాక్యమును బట్టి కూడా మనం చూడగలుగుతున్నాం. యెహెజ్కేలు గ్రంథములో యెహెజ్కేలు గారి ద్వారా దేవుడు చెప్పబడుచున్న మాటను, ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనిసనంటే, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమైనంటే, దేవుడు ఆనాటి కాలములో దేవుని ఏర్పాటు ప్రజలైన ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళిపోకుండా, చెరలో నుంచి విడిపింపబడి వాగ్దాన దేశములోనికి, వాగ్దాన భూమిలోనికి, వాగ్దాన ప్రాంతములోనికి రావటానికి వారి యొక్క చెవులలో ఆత్మీయ కార్యక్రమములను, ఆత్మీయ విషయములను బోధించడానికి దేవుడు ఎంచుకున్న ఆత్మవశములో ఉన్న ప్రవక్త ఎవరు అనిసనంటే ఈ యొక్క యెహెజ్కేలు గారు. దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక ఈయన క్రీస్తు పూర్వము 6వ శతాబ్దపు దేవుని ఆత్మవశపు కలిగిన ప్రవక్త ఎవరు అనిసనంటే ఈ యొక్క యెహెజ్కేలు గారు. 30 సంవత్సరంలోనే ఈయన యొక్క వయసు 30 సంవత్సరాలు ఉండేటప్పుడే దేవుని యొక్క పిలుపును అందుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని బోధించగలిగే బోధకుడు కాబట్టి మోషే ధర్మశాస్త్రము ప్రకారము ప్రత్యక్ష గుడారములో యాజకుడు చేయవలసిన దైవాచారములన్నీ కూడా చేయగలిగే యాజకుడు గాను, బోధకుడు గాను దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆనాటి కాలంలో తోటి యాజకులతో పాటు ఈ యొక్క యెహెజ్కేలు గారికి కంపేర్ చేసి, పోలిక చేసి చూస్తే గనక ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఏంటి ప్రత్యేకత అనిసరంటే, ఆనాటి కాలంలో మోషే ధర్మశాస్త్రము ప్రకారము యాజకుడు ఏమన్నా భవిష్యత్తు గురించి విషయాలు తెలియచేయటానికి ఏమి ఉపయోగించేవారంటే ఊరీము తుమ్మీములను ఉపయోగించేవారు. అని యెహెజ్కేలు గారు తన ఏర్పాటు జనమైన, దేవుని ప్రజలైన, దేవుని జనాంగమైన, దైవ జనాంగమైన ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తును తెలియచేయటానికి, భవిష్యత్తును వివరించడానికి, ప్రకటన చేయటానికి దేవుని యొక్క ఆత్మవశములో ఉన్న వ్యక్తి, ఆత్మవశములో ఉన్న ప్రవక్త ఎవరు అనిసనంటే మనం చెప్పుకుంటున్న ప్రవక్త అయిన యెహెజ్కియా గారు. ఆనాటి ప్రవక్తలు ఏదన్నా చెప్పడానికి, భవిష్యత్తు కార్యక్రమంలో ఏదన్నా జరగబోతుందని చెప్పడానికి ఊరీము తుమ్మీములను ఉపయోగించేవారు. కానీ దేవుని ఆత్మవశములో ఉన్న వ్యక్తి ప్రవక్త ఎవరు అనిసనంటే బోధకుడు, యాజకుడు ఈ యొక్క యెహెజ్కేలు గారు.
దేవుని ప్రజల గురించి, దేవుని కార్యక్రమం గురించి, దేవుని ఆత్మవశంలో ఉండి ఆత్మ తండ్రి గారి సహాయంతో వాగ్దానం ప్రజల యొక్క భవిష్యత్తును, ప్రేమను, మేలును, ఉపకారంను కోరి ప్రవచించిన ప్రవక్త ఎవరనిస్తారంటే మనం చెప్పుకుంటున్న ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గారు దేవుని యొక్క కార్యక్రమమును బట్టి చూడగలిగితే గనక శత్రుల యొక్క పతనము కంటే స్వజనుల యొక్క ఏర్పాటు, ప్రజల యొక్క ఏర్పాటు, స్థలము యొక్క భవిష్యత్తును గురించి, వారి యొక్క మారు మనసును గురించి దేవుని యొక్క ఆత్మను పొంది బోధించిన ప్రవక్త ఎవరనిస్తానంటే ఈ యొక్క యెహెజ్కేలు గారు. పాత నిబంధన గ్రంథములో దైవ ప్రత్యక్షతను నేర్పించిన గ్రంథము, పాత నిబంధన గ్రంథములు దైవ ప్రత్యక్షతను వివరించిన గ్రంథము, పాత నిబంధన గ్రంథములు దైవ ప్రత్యక్షతలను పరిచయం చేసిన గ్రంథము, పరలోకమును తెలియచేసే గ్రంథము ఈ యొక్క యెహెజ్కేలు గారి యొక్క గ్రంథము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే యెహెజ్కేలు గారి యొక్క జీవితము, ఆత్మీయ జీవితము పరలోక ప్రత్యక్షతతో సంబంధం కలిగి ఉన్నది. ఆత్మ తండ్రి గారైన, పరిశుద్ధాత్మ తండ్రి గారైన ఆత్మవశములో ఉండి ప్రవచించిన ప్రవక్త ఎవరు అనిసనంటే మనం చెప్పుకుంటున్న ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు. దేవుని చేతి పనివాడు, దేవుని చేతిలో ఉండటానికి, దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమములు జరిగించటానికి, దేవుని యొక్క ఆత్మీయ బోధను వివరించడానికి ఇష్టపడిన వ్యక్తి ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత శ్రమ వచ్చినా సరే, ఎటువంటి ప్రతికూలతలు వచ్చినప్పటికీ కూడా దేవుని విడువని, దేవుని చేత నడిపింపబడుచున్న ప్రవక్త ఎవరనిస్తారంటే చెరలో ఉన్నప్పటికీ కూడా దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న ప్రవక్త మనం చెప్పుకుంటున్న యెహెజ్కేలు గారు. దేవుని ఆత్మ చేత పిలువబడిన వాడు, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుని ఆత్మ చేత నిలవబడి నింపబడి దేవుని నీతిని జరిగిస్తున్న ప్రవక్త ఎవరనిస్తారంటే ఈ యొక్క యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే గనక యెహెజ్కేలు గారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మను సంపాదించుకున్న వ్యక్తి, దేవుని ఆత్మలో ఉండటానికి ఇష్టపడిన వ్యక్తి, దైవాత్మ చిత్తమును నెరవేర్పు చేయటానికి దేవుడు ఎంచుకున్న ప్రవక్త ఎవరనిస్తానంటే మనం చెప్పుకుంటున్న యెహెజ్కేలు గారు. ఈ యొక్క ఆత్మీయ జీవితమును మనం గమనించగలిగితే గనక యెహెజ్కేలు గారి యొక్క ఆత్మీయ జీవితంలో దైవ ప్రత్యక్షతలు, దైవ యొక్క చనువు కలిగిన ప్రవక్త, దేవునితో మాట్లాడే ప్రవక్త, దేవుని స్వరమును సంపాదించుకున్న ప్రవక్త, దేవుని ఆత్మను సంపాదించుకున్న ప్రవక్త, దేవుని యొక్క స్వరమును వింటున్న ప్రవక్త, దేవుని బోరగా పనిచేసిన బోధకుడు, ఆత్మవశంలో ఉంటూ పరిశుద్ధాత్మ తండ్రి గారి వశంలో ఉంటూ దేవుని కార్యక్రమమును జరిగించిన ప్రవక్త యెహెజ్కేలు గారు. ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు ఈయన భూలోకములో చెరలో ఉంటూ పరలోకములో ఉన్న పరలోకమును చూసిన ప్రవక్త, భూలోకములో ఉన్న యెరూషలేము యొక్క పతనమును గురించి ప్రవచించిన ప్రవక్త, అదే సమయంలో పరలోకంలో ఉన్న పరలోకమును దేవుని యొక్క మందిరముగా చూసిన ప్రవక్త, ఆత్మవశుడైన ప్రవక్త, దేవుణ్ణి చూపించిన ప్రవక్త, దేవుణ్ణి పరిచయం చేసిన ప్రవక్త, దేవదూతల లోకమును పరిచయం చేసిన ప్రవక్త, దేవదూతల లోకమును పరిచయం చేసిన ప్రవక్త, దేవదూతల పనులను పరిచయం చేసిన ప్రవక్త, దేవదూతల యొక్క కార్యములను వివరించిన ప్రవక్త ఎవరు అనిసనంటే ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక ఆనాటి కాలములో యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం బట్టి చూడగలిగితే గనక 13వ అధ్యాయము 3వ వచనం బట్టి చూడగలిగితే గనక నక్కలు ఎన్నున్నాయో, నక్కల వంటి బోధకులు, తోడేలు వంటి బోధకులు, ఎంతమంది అబద్ధపు బోధకులు ఉన్నా సరే దేవుని నీతి కోసం, దేవుని కార్యము కోసం, దేవుని ప్రవచనం కోసం, దేవుని పని కోసం, దేవుని యొక్క ప్రతిష్ఠింపబడిన కార్యము కోసం పనిచేసిన ప్రవక్త ఎవరనిస్తానంటే యెహెజ్కేలు గారు. ఎంతో మంది వారి యొక్క సొంత లాభము కోసం, పోషణ కోసము పనిచేసిన వారు, ప్రవచించిన వారు, దేవుణ్ణి ప్రక్కన పెట్టిన వారు,
కానీ యెహెజ్కేలు గారు దేవుని యొక్క కార్యక్రమమును బట్టి, ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మనం గమనించగలిగితే గనక, ఎంతమంది అబద్ధపు బోధకులున్నా సరే ఒలీవ మొక్క వలె పనిచేసిన ఆయన, అహరోను చిగురించు కర్ర పనిచేసిన ఆయన, దేవుని యొక్క ప్రవచన జీవితంలో నమ్మకముగా పనిచేసిన ఆయన, ఇశ్రాయేలీయులు మాట వినకపోయినా సరే దేవుని పట్ల విధేయత కలిగిన ప్రవక్త ఎవరనిసరంటే ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు. ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు దేవుని పనితో ఉన్నవాడు, దేవుని పనిలో ఉన్నవారు, దేవునితో చనువుగా ఉన్నవారు. 20వ అధ్యాయము 1వ వచనంలో చూడగలిగితే గనక దేవుని యొక్క పనిని జరిగించిన ప్రవక్త ఎవరనిసరంటే ఈ యొక్క యెహెజ్కేలు గారు. దేవుని పని కోసం భూలోకపు పనిముట్టుగా పరలోకమును పరిచయం చేసిన ప్రవక్త ఎవరనిస్తారంటే ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ యొక్క ప్రవక్త గారు బ్రతుకున్న కాలంలోనే, యెహెజ్కేలు గారు బ్రతుకున్న కాలంలోనే దేవుని అంతరంగమైన పునరుద్ధానపు ప్రత్యక్షతలను, పునరుద్ధానపు బలములను, పునరుద్ధానపు స్థితిని వివరించి ప్రత్యక్షతలతో గైకున్న ప్రవక్త పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా ఉన్నారనిసరంటే అది ఈ యొక్క ప్రవక్త గారైన యెహెజ్కేలు గారు మాత్రమే. ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు పునరుద్ధాన బలముతో పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు స్థితిని ఆయన ఆత్మీయ జీవితంలో నెరవేర్పుగా చూసిన వాడు. దేవుని యొక్క ప్రభావమును సంపూర్ణంగా భూలోకమందును పరలోకమందును వివరించగలిగిన పాత నిబంధన ప్రవక్తల్లో పేరొందిన పరలోకమును పరిచయం చేసిన ప్రవక్త ఎవరనిసరంటే యెహెజ్కేలు గారు. ఈ యొక్క యెహెజ్కేలు గారు అన్న మాటకు దేవుడు బలవంతుడు, దేవుడు శక్తివంతుడు అన్నట్లు దేవుడి మీద విశ్వాసము కలిగి, దేవుని పట్ల నిబద్ధత కలిగి, దేవుని పట్ల నీతి కలిగి, దేవుని పట్ల విశ్వాస విధేయత, నీతి, శక్తి, ఆసక్తి కలిగి దేవుని చిత్తానుసారముగా నడవబడిన ప్రవక్త ఎవరు అని వాక్యము ద్వారా మనం చూడగలిగితే గనక మనం చెప్పుకుంటున్న యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గారి యొక్క జీవితము యొక్క ప్రత్యేకత ఏమిటనిసరంటే దైవ ప్రత్యక్షత అనుభవం కలిగిన మాట. దైవ ప్రత్యక్షత కలిగి దేవునితో సహవాసం చేయుట, దేవునితో మాట్లాడుట, దేవుణ్ణి చూచుట, పరలోకమును చూచుట, పరలోక సమూహములను చూచుట, పరలోకపు సమాజములను చూచుట. ప్రకటన గ్రంథమును యోహాను గారు ఎలాగైతే ఆత్మవశమైతే రాశారో అలాగునని పాత నిబంధన గ్రంథములో పరలోకమును ఆత్మవశములో ఉండి రాసిన ప్రవక్త ఎవరనిస్తారంటే యెహెజ్కేలు గారు. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోగలగాలనిస్తారంటే ఆయన యొక్క ఆత్మవశము ఎటువంటి ఆత్మవశం అంటే దేవలోకంలో ఉన్న దేవుణ్ణి చూశారు, దేవలోకంలో ఉన్న దేవుని సింహాసనమును చూశారు, దేవలోకములో ఉన్న దేవుని యొక్క మహిమ అంతస్తుని అంతటిని కూడా చూశాడు ఆయన. సమస్త దేవతల కంటేను, సమస్త భూజనుల కంటేను, సమస్త సృష్టిలో ఉన్న వాటి కంటేను ఆయన సంపూర్ణ సర్వోపకారుడు, సర్వశక్తిమంతుడని రుజువుపరిచిన పాత నిబంధన ప్రవక్తల్లో దేవుని ఆత్మవశం కలిగిన ప్రవక్త ఎవరనిస్తారంటే మనం చెప్పుకుంటున్న యెహెజ్కేలు గారు. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనుక నరపుత్రుడా అని సంబోధించు యెహెజ్కేలు గారితో మాట్లాడుతున్న యేసు దేవుడైన యెహోవా 93 సార్లు ఈ మాటను ఉపయోగించినట్లుగా, వినియోగించినట్లుగా, పలికినట్లుగా వాక్యము ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఆనాటి కాలంలో ఇదే బబులోను చెరలో దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారు ఉన్నప్పుడే దానియేలు గారితో పాటు యెహెజ్కేలు గారు కూడా కెబారు నది తీరమున మతన్య అతని యొక్క కుటుంబము యొక్క సమీపమున ఈయన కూడా ఉన్నట్లుగా చరిత్ర ద్వారా, వాక్యము ద్వారా మనం చూడగలుగుతున్నాం. అనగా ఈ యొక్క యెహెజ్కేలు గారు దానియేలు గారితో సమకాలికులుగా మనం చూడగలుగుతున్నాం.
యెహెజ్కేలు గారు ఎప్పుడు కూడా ఆ చెరలో ఉండేటప్పుడు ఈయన ప్రత్యక్షత ద్వారా విగ్రహారాధనను, శరీర సంబంధమైన పాపమును, ఆత్మీయ జీవితంను పాడు చేసే తిరుగుబాటును, దేవుని యొక్క కార్యక్రమమునకు అడ్డుగా ఉన్న బలత్కారములను, దేవుని యొక్క ఆత్మను చంపే నరహత్య స్వభావములను ఈ యొక్క యెహెజ్కేలు గారు ఎంతగానో ఎదిరించినట్లుగా, వాటిని ఖండించినట్లుగా, వాటితోని పాప ఫలితముగా అందించి పాప ఫలితముగా బోధించినట్లుగా దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకోగలిగిన వారం. విగ్రహారాధనను ఖండించారు, తిరుగుబాటును ఖండించారు, లోబడనల్లని ప్రజలుగా ఇశ్రాయేలీయులను ఎత్తి చూపించారు. నరహత్య కలిగిన పట్టణముగా, రక్తము ప్రవాహము కలిగిన పట్టణముగా. ఆనాటి కాలములో దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు గారిని నిలబెట్టుకొని చెడ్డ విశ్వాస సంబంధమైన మార్గమును వివరించి, భౌతికమైన బ్రతుకు కోసం కాదు కానీ ఆత్మీయ జీవితం కోసం బ్రతకాలని నేర్పించిన ఆత్మవశము కలిగిన పాత నిబంధన ప్రవక్త ఎవరనిస్తారంటే యెహెజ్కేలు గారు. దేవుని మందిరాన్ని కోల్పోయాం కదా, దేవుని యొక్క వాగ్దాన భూమిని కోల్పోయావు, దేవుని యొక్క స్థానాన్ని కోల్పోయావు, మనం పెట్టుకున్న చెడ్డ విశ్వాసాన్ని బట్టి అని చెప్పి ఇశ్రాయేలీయులను హెచ్చరిక చేసిన ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ తెలివిని, ఆత్మీయ మెలకుతనమును నేర్పించిన పాత నిబంధన పరలోకపు ప్రత్యక్షతలు కలిగిన ప్రవక్త ఎవరనిస్తున్నంటే మనం చెప్పుకుంటున్న యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గారి యొక్క జీవితమును గమనించినట్లయితే గనక ప్రజలను ఎలాగ చూశారంటే, దేవుడు మనకు విలువిచ్చినా సరే, దేవుడు విలువైన వాగ్దానపు భూమిని, విలువైన జీవితమును ఇచ్చినా సరే, విలువలేని వాటి కోసం విలువైన దేవునిని, దేవుని మందిరమును, దేవుని ఆచారములను, దైవ సంబంధమైన క్రమములను పోగొట్టుకున్న పాపపు ఆత్మ కలిగిన చెడ్డ విశ్వాసము కలిగిన వారిగా ఇశ్రాయేలీయులను, యోధా జనాంగములను హెచ్చరిస్తున్న బలము కలిగిన, నీతి కలిగిన, యథార్థత కలిగిన బోధకుడిగా ఈ యొక్క యెహెజ్కేలు గారిని మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, యెహెజ్కేలు గారి యొక్క రాసిన ఈ యొక్క 48 అధ్యాయాల్లోనూ కూడా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క బాధ, దేవుని యొక్క స్థితి ఈ యొక్క 48 అధ్యాయాల్లో కూడా కనబడుతుంది. భూలోక సంబంధమైన యెరూషలేమును, పరలోక సంబంధమైన యెరూషలేమును ఆయన చక్కగా వివరించిన ప్రవక్త ఎవరనిసనంటే ఈ యొక్క యెహెజ్కేలు గారు. దైవ గ్రంథములోని విషయములను మనం జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, దేవుని ప్రత్యక్షతను మనం అందుకోగలిగిన వారమవుతే గనక ఈ యొక్క దేవుని మందిరమును దూరం చేసుకున్నట్లు, దేవుని మందిరమును, ధర్మశాస్త్రమును దూరం చేసుకునేటప్పుడు దేవుడు ఒక ప్రవక్తను ఎంచుకున్నారు. ఆ ప్రవక్తను ఆత్మవశంలో ఉంచారు. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశములో ఉంచి, పరిశుద్ధాత్మ తండ్రి గారి బోధను ఖచ్చితముగాను, నీతిగాను, యథార్థముగాను, ప్రత్యక్షత సంబంధమైన సహవాసముతోనూ బోధించిన, నిలువు పెట్టిన, నీతి కలిగిన ప్రవక్త ఎవరనిస్తునంటే యెహెజ్కేలు గారు. దేవుని ఏర్పాటులో ఉన్న యెహెజ్కేలు గారు, దేవుని మాట ప్రకారం ఉన్న యెహెజ్కేలు గారు దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క పనిని జరిగించారు ఆయన బ్రతుకున్నంత కాలము కూడా. యూదారాజ్యములో క్రీస్తు పూర్వము 622-23 కాలములో పుట్టిన ఆయన బబులోను ప్రాంతంలో 571-72 ప్రాంతంలో దేవుని యొక్క పిలుపును అందుకున్న ప్రవక్త. ప్రస్తుతం ఈయన యొక్క మృతదేహం ఇరాక్లో ఉన్నట్లుగా చరిత్రను బట్టి మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత దేశ బహిష్కరణ వచ్చినా, ఎంత కరువు కాటకాలు వచ్చినా, ఎటువంటి మరణపాయాలు వచ్చినా, ఎటువంటి లోబడనలని ప్రజల మధ్య ఆయన నలిగిపోతున్నా సరే,
దేవుని మాటను వెంబడించారు, దేవుని మాట కొరకై బ్రతికారు, దేవుని ప్రత్యక్షతను వరముగా సంపాదించుకున్నారు, దేవుని ప్రత్యక్షతలతో ఫలభరితమైన ఆత్మీయ జీవితమును సంపాదించుకున్న ప్రవక్త పాత నిబంధన గ్రంథములో చూడగలిగితే గనక ఈ యొక్క యెహెజ్కేలు గారు. దేవుని యొక్క వాక్యక్రమము మహోన్నతమైనది, మహిమ కలిగినది, మహత్సము కలిగినది. దేవుని యొక్క విశ్వాసులారా, యెహెజ్కేలు గ్రంథములో మనం చూడగలిగితే గనక అటువంటి ప్రవక్త ప్రత్యేకమైన ఆత్మఫలములు కలిగిన ప్రవక్త, దేవునితో చనువు కలిగిన ప్రవక్త, పరలోకపు సమూహములను చూస్తూ వివరిస్తూ ఆనందపడుతూ భూలోకములోనే ఆత్మవశము పొందిన ప్రవక్త ఎవరు అనిస్తనంటే ఈ యొక్క యెహెజ్కేలు గారు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కార్యక్రమం బట్టి, మరికొద్ది విషయాలు దేవుని యొక్క కృపను బట్టి ఎప్పుడైనా వీలుంటే కనుక యెహెజ్కేలు గారి గురించి ఇంకొన్ని కొద్ది విషయాలు మనం నేర్చుకుందారి. దేవుడు కృపను బట్టి, దేవుని యొక్క కనికరమును బట్టి, దేవుడు అందించిన అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే 27 సంవత్సరాలు యెహెజ్కేలు గారు దేవుని యొక్క నీతిని జరిగించిన నీతి కలిగిన ప్రవక్త. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తానంటే దేవుని ఆత్మవశములో ఉన్నారు, దేవుని ఆత్మకై పని చేస్తారు, దేవుని ఆత్మతో పని చేస్తారు. అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదము పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నీతికరమైన నిత్య నిలకడ తత్వము ప్రభు మనందరికీ నిండుగా అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మీకు వందనాలయ్యా. కొద్దివారము దీవించండి, ఆశీర్వదించండి. నీ క్రమములను, నీ కార్యక్రమములను మీరు అందించి నైనా విత్తబడిన వాక్యము ప్రకారము మీ దృష్టికి అంగీకారముగాను, మేలుకరముగాను, శుభకరముగాను, దీవెనకరంగాను మీరు జరిగించి మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జయములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మనెల్లరికి అందింపచేస్తూ ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.